రాష్ట్రం అవతరణ దశాబ్ది ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహించాలని మంత్రి పువ్వాడ అధికారులను ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడి అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించిందని చెప్పారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ వివి గౌతమ్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిసేలా దశాబ్ది వేడుకలు నిర్వహించాలన్నారు. దయచేసి ఈ సంబరాలు ఏవైతే ఉన్నాయో, దశాబ్ది ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో, ఖమ్మం జిల్లాకి ఒక ఘనమైన కీర్తి ఉంది. అట్లనే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండు విడిపడిన తర్వాత కూడా ఖమ్మం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా సాగింది. గతంలో పనిచేసిన కలెక్టర్లు కానివ్వండి, ఇప్పుడు పనిచేసిన కలెక్టర్లు కానివ్వండి, లేదా గతంలో పనిచేసిన ఎస్పీలు కానివ్వండి, ఇప్పుడు పనిచేసిన సిపిలు కానివ్వండి, లేదా ఇతర అధికారులు కానివ్వండి, జిల్లా హెచ్ఓడీస్ కానివ్వండి, మీ అందరి ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ 9 సంవత్సరాలు, ప్రత్యేకించి రెండో టర్మ్ లో నేను మంత్రి అయిన 4 సంవత్సరాలు అనేకమైన విజయాలు సాధించడం జరిగింది. ఈ సాధించిన విజయాలన్నీ కూడా మీ వల్లనే అది సాధ్యమైంది. మీ యొక్క పార్టిసిపేషన్, మీ హార్డ్ వర్క్ వల్లనే సాధ్యమైంది. అటు పక్క తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు సంబంధ వర్గాలు 42 రోజులు చేసిన సకల జనుల సమ్మెలో ఆ రోజున ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. దాని తర్వాత సాధించుకున్న తెలంగాణలో కూడా ఇవాళ ఒక బంగారు తెలంగాణ దీన్ని మలుచుకోవడంలో కూడా ఉద్యోగస్తుల యొక్క పాత్ర గొప్పది, శ్లాఘనీయమైంది. అందుకనే ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అనేక సార్లు చెప్తాం, ఉద్యోగులకి ఈ ప్రభుత్వానికి ఉన్నది పేగుబంధం, దీన్ని ఎప్పుడు కూడా విడదీయలేని బంధం అని చెప్పి. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా మరి తెలంగాణ